రోజు గడిచింది, విమానం జాడ తెలియడం లేదు. చెన్నై సమీపంలోని తాంబరం నుంచి పోర్ట్ బ్లేర్ బయలుదేరిన విమానం ఏమైంది? బంగాళాఖాతంలో ఎక్కడ మిస్ అయింది? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. విమానం ఆచూకీ కోసం నేవీ, ఎయిర్ ఫోర్స్ బంగాళాఖాతాన్ని జల్లెడ పడుతున్నాయి. నిన్న ఉదయం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన AN-32 రవాణా విమానం జాడ దొరకలేదు. ఒకరోజు గడుస్తున్న విమానం ఆచూకీ తెలియకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. విమానం కోసం వైమానిక దళం, నౌకాదళం, తీర గస్తీ దళాలు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక జలాంతర్గామి, 8 విమానాలు, 13 నౌకలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. రాత్రంతా విమానం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఇంకా గాలింపు కొనసాగుతోంది. అదృశ్యమైన విమానం, సిబ్బంది ఆచూకీ కనిపెట్టడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. తూర్పు నౌకాదళ కమాండర్ స్వయంగా నౌకలో ఈ గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. తీరగస్తీ దళం 2 డోర్నియర్ విమానాలు, 4 నౌకలతో గాలింపు చేపట్టింది. బంగాళాఖాతంలో వివిధ కార్యక్రమాల కోసం మోహరించిన 4 నౌకలను విమానం అదృశ్యమైనట్లు భావిస్తున్న ప్రాంతానికి మళ్లించారు. అలాగే దక్షిణ చైనా సముద్రం నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న 8 నౌకలు కూడా గాలింపులో పాలుపంచుకునేందుకు వేగంగా ఆ ప్రాంతానికి చేరుకోమని నేవీ ఆదేశాలు జారీ చేసింది. కనిపించకుండా పోయిన విమానంలో ఎమర్జెన్సీ లొకేటర్ బీకాన్ ఉంది. విమానం ఎక్కడైనా క్రాష్ ల్యాండింగ్ అయితే ఇది ఉత్తేజితమై సంకేతాలు పంపుతుంది. ఈ సంకేతాలను గుర్తించేందుకు సముద్రంలోనే ఉన్న ఒక జలాంతర్గామిని కూడా పంపారు. INS సహ్యాద్రి, INS రాజ్పూత్, INS రణవిజయ్, INS శక్తి, INS జ్యోతి, INS ఘరియల్, INS సుకన్యలతో పాటు కమోర్టా, కిర్చ్ కార్ముక్, కోరా, ఖదర్ నౌకలు ఈ గాలింపులో పాల్గొంటున్నట్లు నౌకాదళం చెప్పింది. అదృశ్యమైన విమానాన్ని గుర్తించడంలో వైమానిక, నౌక, తీరగస్తీ దళాలకు సహాయం చేయాల్సిందిగా NDRF కు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. నిన్న ఉదయం 29 మంది సిబ్బందితో తాంబరం ఎయిర్ స్టేషన్ నుంచి అండమాన్ నికోబార్లోని పోర్ట్ బ్లేర్ కు విమానం బయలుదేరి వెళ్లింది. ఉదయం 8:30 గంటలకు విమానం తాంబరం ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అయింది. 11:45 ఫ్లైట్ పోర్ట్ బ్లేర్ చేరుకోవాలి. తాంబరం నుంచి బయలుదేరిన 16 నిమిషాల తర్వాత, అంటే 8:46 ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. చెన్నై నుంచి 280 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 9:12 రాడార్తో విమాన సంబంధాలు తెగిపోయాయి. విమానం అదృశ్యమైనప్పుడు అందులో 2 పైలట్లు, 1 నావిగేటర్ సహా 6 సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు ఒక అధికారి సహా 11 మంది వైమానిక దళ సిబ్బంది, 9 మంది నౌకాదళ సిబ్బంది, 2 సైనిక సిబ్బంది, తీరగస్తీ దళం సిబ్బంది 1 ఉన్నారు. నౌకాదళ సిబ్బందిలో విశాఖలోని నేవల్ ఆర్మెంట్ డిపోకు చెందిన 8 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు నిర్ధారించారు. వారిలో చార్జ్మెన్ బి సాంబమూర్తి, ఆర్మమెంట్ ఫిట్టర్లు ఆర్వి ప్రసాద్ బాబు, పి నాగేందర్రావు, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్ మహారాణా, ఎగ్జామినర్ భూపేందర్ సింగ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎన్ చిన్నారావు, జి శ్రీనివాసరావులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా NAD నుంచి ఈ నెల 20న బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. పోర్ట్ బ్లేర్ లో ఉన్న INS బట్టిమాలు నౌకలో CRN-91 అనే ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి AN-32 విమానంలో వీరు బయలుదేరి వెళ్లారు. మిస్ అయిన AN విమానం ఆచూకీ కోసం బంగాళాఖాతాన్ని నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఆ మార్గంలో అణువు గాలిస్తున్నారు. మరి ఇన్ని గంటలైనా విమానం ఎందుకు దొరకలేదు? అసలు AN-32 విమానం ఎలా ఉంటుంది? దాని వివరాలేంటి? మూడు గంటల ప్రయాణం,
45 నిమిషాల పాటు సాఫీగానే సాగింది. ఇంతలోనే దారుణం జరిగింది. విమానం చివరిసారిగా చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంప్రదించినప్పుడు 23,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. భారత తీరానికి 60 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ఈ సమయంలోనే ఒక్కసారిగా ఏటీసీతో విమాన సంబంధాలు తెగిపోయాయి. చెన్నైకి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో విమానం అదృశ్యమైనట్లు భావిస్తున్నారు. తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్కు 1367 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ఈ మార్గం మొత్తాన్ని నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయి. అదృశ్యమైన IN-32 రకం విమానం సుదీర్ఘకాలంగా వైమానిక దళానికి రవాణా విమానంగా పనిచేస్తోంది. ఈ AF-330 విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోయంబత్తూరు వైమానిక స్థావరంలో 33 స్క్వాడ్రన్లో భాగం. రష్యా తయారు చేసిన 2 ఇంజన్ల AN-32 విమానాలు భారత వైమానిక దళంలో 100కు పైగా ఉన్నాయి. 1984లో భారత్ 125 విమానాలను కొనుగోలు చేసింది. వైమానిక దళంలో సరిహద్దు ప్రాంతాలు, స్థావరాలకు అక్కడి నుంచి వెనక్కి సైనిక బలగాలను, సరుకులను చేర్చే రవాణా విమానాల్లో ఇది ప్రధానమైంది. అత్యంత వేడి వాతావరణంలోనూ, ఎత్తైన ప్రదేశాల్లోనూ, అతి చిన్న విమానాశ్రయంలో సైతం సురక్షితంగా దిగటం వీటి ప్రత్యేకత. వీటికి లక్షలాది డాలర్ల వ్యయంతో ఉక్రెయిన్లో ఆధునీకరణ చేపట్టారు. ఆ దేశంలో రాజకీయ సంక్షోభం కారణంగా ప్రస్తుతం ఆధునీకరణ కార్యక్రమం స్తంభించింది. అయితే అదృశ్యమైన విమానంతో పాటు 40 విమానాలను ఇప్పటికే ఆధునీకరించినట్లు చెబుతున్నారు. అయినా గత నెలలో ఈ విమానంలో స్వల్ప సమస్యలు తలెత్తినట్టు సమాచారం. చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరి గల్లంతైన AN-32 యుద్ధ విమానం భారత వైమానిక దళంలో అత్యంత విశ్వసనీయమైందిగా పేరొందింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ విమానాన్ని అట్నోవా అనే సంస్థ తయారు చేసింది. 16,800 కిలోగ్రాముల బరువున్న AN-32 గంటకు 530 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గరిష్టంగా 27,000 కిలోల బరువును ఇది తీసుకెళ్తుంది. ఎడారులు, కొండ ప్రాంతాల్లోకి వస్తువులను మోసుకెళ్లేందుకే ఈ విమానాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. 2 ఇంజన్లతో నడిచే ఈ విమానం ప్రమాదానికి గురైనప్పుడు ఇందులోని బీకాన్ లొకేటర్ యాక్టివేట్ అయ్యి సంకేతాలిస్తుంది. బరువున్న వస్తువులను లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు దీనికి వెనుక భాగంలో ర్యాంపుతో కూడిన ద్వారం ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా విమాన నావిగేషన్ వ్యవస్థ, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలుంటాయి. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా దీంట్లో ప్రయాణించవచ్చు. ఈ విమానం ఒక్కసారి ఇంధనం నింపుకున్న తర్వాత 4 గంటల పాటు ప్రయాణించగలదు. భారత్తో పాటు బంగ్లాదేశ్, ఇరాక్, శ్రీలంక, కొలంబియాల్లో కలుపుకుని మొత్తం 240కి పైగా AN-32 నడుస్తున్నాయి. 1987-90 మధ్య శ్రీలంక ఆపరేషన్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ చిన్న ప్రమాదం కూడా లేకుండా 70,000 మిషన్లు పూర్తి చేసింది. ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతు అందులో ప్రయాణిస్తున్న వారి కుటుంబాలను కలవరపెడుతోంది. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనని వారంతా టెన్షన్ పడుతున్నారు. విమానం మిస్సింగ్ తో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విమానంలో ఉన్నవారిలో 9 మంది విశాఖకు చెందినవారు ఉన్నారు. స్థానిక NAD ఆఫీసులో వీరు పనిచేస్తున్నారు. దీంతో బంధువులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వాళ్ల జాడ కోసం టెన్షన్ పడుతున్నారు. విమానంలో విశాఖకు చెందిన చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, సాంబమూర్తి, నాగేందర్రావు, ప్రసాద్ బాబు, మహారాణా, చిట్టిబాబు ఉన్నారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం, శ్రీనివాస్ నగర్కు చెందిన పాటి ప్రకాశ్రావు దంపతుల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. 10 ఏళ్ల క్రితమే ఇక్కడికి వలస వచ్చారు. పెద్ద కొడుకు నాగేంద్ర ITI చదివి 8 ఏళ్ల క్రితం ఆర్నమెంట్ డిపోలో ఫిట్టర్గా ఉద్యోగం సంపాదించాడు.
బుధవారం ఉదయం మరో 7 ఉద్యోగులతో కలిసి విధి నిర్వహణకు బయలుదేరాడు. ఆ రోజు రాత్రి చెన్నైలో బస చేశారు. నిన్న ఉదయం పోర్ట్ బ్లెయిర్కి వారు బయలుదేరిన విమానం గల్లంతైందంటూ ఎన్ఏడి యాజమాన్యం, నేవీ అధికారుల నుంచి సమాచారం రావడంతో నాగేంద్ర కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోధిస్తున్నారు. విమానంలో గల్లంతైన వారిలో విశాఖపట్నం వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో నివాసముంటున్న బోడసింగి సాంబమూర్తి కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సాంబమూర్తి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేవీలో ఛార్జిమన్ గా పనిచేస్తున్న సాంబమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాం. ప్రస్తుతం విశాఖపట్నంలోని అప్పన్నపాలెంలో ఉన్న చందనగిరి ఎన్క్లేవ్ లో ఉంటున్నారు. ఇతనికి భార్య, 2 కుమారులున్నారు. 12 ఏళ్ల నుంచి నేవీలో పనిచేస్తున్నారు. నిన్న ఉదయం 7:30కు ఫోన్ చేసిన సాంబమూర్తి ఆగస్టు 6వ తేదీన వస్తానని చెప్పినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. వేపకుంట బీసీ కాలనీకి చెందిన గంట్ల శ్రీనివాసరావుకు ఆయన తండ్రి నోకరాజు మరణించాక వారసత్వంగా 8 ఏళ్ల క్రితం ఎన్ఏడిలో ఉద్యోగం వచ్చింది. ఆయనకు 5 ఏళ్ల కుమార్తె ఉంది. భార్య ఈశ్వరమ్మ ప్రస్తుతం 4 నెలల గర్భిణి. ఆర్నమెంట్ ఫిట్టర్గా మంచి నైపుణ్యం సంపాదించిన శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం నేవీ విమానంలో పోర్ట్ బ్లెయిర్కి వెళుతుండగా అనుకోని సంఘటన జరిగిపోయింది. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బుచ్చిరాజుపాలెం గొల్లవీధిలో నివాసముంటున్న నమ్మి చిన్నారావు ఎన్ఏడిలో టీటీఎంగా పనిచేస్తున్నారు. విమానం గల్లంతు కావడంతో ఆయన మీదే ఆధారపడిన కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారావుకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. AN-32 ఎయిర్ క్రాఫ్ట్లు భారత్లో 11 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ విమానం ప్రమాదం జరిగిన ప్రతిసారి దాదాపు 10 నుంచి 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశమే ఇప్పుడు బాధిత కుటుంబాలని కలవరపెడుతోంది.